AI can't replace your job, but humans can replace your job. If you're not doing well, you will be replaced with the other person. You cannot blame AI వల్ల నా జాబ్ అయినా. కోడింగ్ మీద మనకి ఎవ్రీథింగ్ రన్ అవుతూ ఉంటుంది, కానీ కోడింగ్ కూడా AI ఇచ్చేస్తున్నప్పుడు సో తర్వాత మరి జాబ్స్కి ఏమన్నా ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయంట? No ma'am, like see, I have seen people that copying the code from APIs like ChatGPT, Cloud, ఇట్లా చాలా ఇంప్లిమెంట్ చేస్తే they will be taking the codes. నీకు ChatGPT or other APIs ఏం చేస్తాయంటే నీకు ఓవరాల్ కోడ్ జనరేట్ చేసి ఇచ్చేస్తాయి, బట్ there will be no explanation that how it was built. దాని మీద అండర్స్టాండింగ్ నీకు ఉండాలి. ఓకే. అండ్ ChatGPT రాసిన కోడ్కి హ్యూమన్ రాసిన కోడ్కి దెర్ ఆర్ స్లైట్ డిఫరెన్సెస్, వెరీ థిన్ లైన్ డిఫరెన్షియేషన్స్ ఉంటాయి, సో దట్ విల్ బీ అండర్స్టాండింగ్ వాట్ ఈస్ వాట్ అని. ఓకే. సో కోడ్ ChatGPT ఇచ్చినంత మాత్రాన దెర్ విల్ బి సమ్ స్లైట్ బగ్స్ హ్యాండిల్ చేయాల్సింది మనమే. అండ్ కోడ్ ఓకే, ChatGPT కోడ్ వచ్చింది, ఆ కోడ్తో మనం మోడల్ ట్రైన్ చేసాం, డిప్లాయ్మెంట్ కూడా చేసాం, బట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఈ సైకిల్కి ఏదైతే ఉందో ఒక హ్యూమన్ ఇంప్లిమెంటేషన్ కావాలి, దాన్నే ర్యాగ్ అంటారు. ఇప్పుడు ర్యాగ్ అనే స్కిల్ సెట్ మీద కూడా ప్రాజెక్ట్స్ చేస్తున్నారు పిల్లలు. ఎనీథింగ్ విచ్ వర్క్స్ ఆన్ హ్యూమన్ లూప్ ఇస్ జనరల్లీ కాల్డ్ ర్యాగ్. ఓకే. సో ఇది వినిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే ఎప్పటికీ కూడా హ్యూమన్ రీప్లేస్ చేయలేదేమో అనిపిస్తుంది. They cannot replace, but again, survival of the fittest. Okay. You need to be the best in the market. ఏని ఎట్లా యూజ్ చేసుకోవాలి, ఏది ఎట్లా చేయాలన్న అండర్స్టాండింగ్ నీకు బాగా ఉండాలి. ఓకే. AI can't replace your job, but humans can replace your job. If you're not doing well, you will be replaced with the other person. You cannot blame AI వల్ల నా జాబ్ అయింది. అట్లా కాదు నాన్న, నువ్వు బాగా చేయలేదు, నీ జాబ్ పోయింది. నిన్ను తీసేసి వాళ్ళు వేరే వాళ్ళని పెట్టుకోకుండా ఉన్నారా? లేదు, వాళ్ళు వేరే వాళ్ళని తెచ్చుకున్నారు. హ్యూమన్ జాబ్స్ విల్ బి రీప్లేస్డ్ బై హ్యూమన్స్ ఓన్లీ, నాట్ AI. ఓకే. సో ఫ్యూచర్ అంతా కూడా చూసుకున్నట్లయితే కంప్లీట్గా టెక్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా స్కోప్ ఉండే అవకాశం ఉంటుంది అన్నట్టు కనిపిస్తుంది ఇదంతా చూస్తుంటే. ఏమంటారు మీరు? ఫ్యూచర్ అంతా చూసుకుంటే టెక్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి జాబ్స్ అని కాదు, కోర్ బ్యాక్గ్రౌండ్స్ మీద ఎన్రోల్మెంట్స్ తగ్గిపోయాయి అంతే. ఎందుకంటే స్టూడెంట్స్కి ఒక అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది, సరే నేను ఇప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్ అంతా చేసి 4 years చదివి మళ్ళీ ఒక 2 months గ్యాప్ తీసుకుని నేను మళ్ళీ హైదరాబాదే పోవాలి కదా కోర్స్ నేర్చుకోవడానికి, దానికి నేను 4 years మెకానికల్ ఇంజనీరింగ్ చదవడం ఎందుకు అనుకుంటున్నారు తప్ప వాటి మీద కోర్సెస్ ఏం పెరగలేదు. పీపుల్ మైండ్ సెట్ ఈస్ చేంజింగ్. లైక్ ఇంత చేసి నేను 6 months 4 years కోర్స్ అంతా చేసి నెక్స్ట్ 2 months గ్యాప్ తీసుకుని హైదరాబాద్ వెళ్ళి 6 months నేను నేర్చుకోవాల్సింది అదే కదా, దానికి ఎందుకు నేను ఇంత కష్టపడాలి, అదే తీసుకునేదో ఇప్పుడే తీసుకొచ్చుకుంటే అయిపోయింది కదా నా మైండ్ సెట్కి వచ్చేసారు పిల్లలు వచ్చేస్తున్నారు. కాకపోతే నిజంగా అండి 4 years అనేది ఒక లాంగ్ టైంలో వాళ్ళు నేర్చుకోలేంది 6 months ఎలా నేర్చుకుంటారు అసలు? దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మెథడ్ లెర్నింగ్ అండ్ అడాప్టేషన్ లెర్నింగ్. నీకు కాలేజ్లో ఎలా ఉంటుందంటే ఒక థియరిటికల్ అండర్స్టాండింగ్ ఉంటుంది, నువ్వు త్రూ అవుట్ ద ఇయర్ దాని మీదే వెళ్తావు. దానికి నీకు ఎలా ఉంటుందంటే మిడ్ ఎగ్జామ్స్ ఉంటాయి, ల్యాబ్ ఎక్స్టర్నల్స్ ఇంటర్నల్స్ ఉంటాయి, దాని యూ విల్ బి హిట్టింగ్ విత్ ద సెమిస్టర్. నువ్వు సెమిస్టర్లో కూడా నువ్వు ఒక కాన్సెప్ట్ అడిగినప్పుడు నువ్వు ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ ఏం రాయవు, ఇన్ఫ్యాక్ట్ మ్యాథమెటిక్స్ పార్ట్లో తప్ప మిగతాదంతా. ఈవెన్ ఆమె మెకానికల్ ఇంజనీరింగ్, నేను ఫ్లూయిడ్ మెకానిక్స్ ఎగ్జామ్ రాస్తునేటప్పుడు మోస్ట్లీ నాది థియరిటికల్ పార్టే ఉండేది, డయాగ్రామ్ పార్ట్ ఉండేది, విచ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ యూస్ఫుల్. గోయింగ్ ఫార్వర్డ్ మేము ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంటర్న్షిప్ చేస్తున్నప్పుడు కూడా వీ హ్యాడ్ ఎ డివైజెస్ టు డ్రా ద డ్రాయింగ్స్ ఆఫ్ ఫ్లూయిడ్ టెక్నాలజీస్ అండ్ అదర్ ఆస్పెక్ట్స్. సో మేము దాని మీద చేసాను తప్ప ఎక్కడ కూడా ఇది ఇట్లా ఈ సెక్షన్లో ఇది ఇలా వర్క్ అవుతుంది, దెర్ ఆర్ సర్టెన్ ఫార్ములాస్ అవి ఇంప్లిమెంటేషన్ ఉండేది కాదు. సో దానికి మెథడ్ లెర్నింగ్ అంటారు. ఇక్కడ అడాప్టేషన్ లెర్నింగ్ ఎలా ఉంటుందంటే యూ విల్ బి లెర్నింగ్ సర్టెన్ స్కిల్ సెట్స్ ఇన్ సర్టెన్ టైమ్ లైన్, అండ్ ఆ టైమ్ లైన్లోనే నువ్వు వాటిని ఇంప్లిమెంట్ కూడా చేయాలి. పైథాన్ మీద వర్క్ చేసావు అంటే పైథాన్ కూడా ఇంప్లిమెంట్ చేసి నువ్వు వర్క్ చేయాలి. సో ఓవరాల్గా డీప్ లెర్నింగ్ వర్క్ నేర్చుకున్నావు అంటే ఫస్ట్ ఒక మోడల్ని తీసుకోవాలి, పైథాన్తో ట్రైన్ చేయాలి, దెన్ డిప్లాయ్మెంట్ వరకు ఈ ప్రాసెస్ మొత్తం నువ్వు ఇంప్లిమెంట్ చేసి మాకు చూపించాలి. ఒక రిపోర్ట్ క్రియేట్ చేయాలి, ఐదర్ SQL ఆర్ పవర్ BI యూస్కొని చేస్తావు. ఒక డేటాని స్క్రేప్ చేయాలి, దానికి వెబ్ స్క్రేపింగ్ యూస్ చేసుకొని ఒక సర్టెన్ పోర్టల్స్ నుంచి డేటాని ఇంపోర్ట్ చేసుకుంటావు. సో ఇదంతా నువ్వు నేర్చుకున్న స్కిల్ సెట్ని ఒక ప్రాజెక్ట్ పేరుతో, క్యాప్స్టోన్ ప్రాజెక్ట్ పేరుతో ఏం చేస్తావు అంటే మొత్తం ఒక ప్యాటర్నైజ్డ్గా వర్క్ చేస్తావు, అండ్ దట్ ఈస్ హౌ లైవ్ ఎక్స్పోజర్ కమ్స్. ఓకే. దీన్ని అడాప్టేషన్ లెర్నింగ్ అంటారు. సో ఈ 6 months లో ఈ కోర్స్ పేరిట ఏదైతే వాళ్ళు బయటకు వచ్చి నేర్చుకుంటున్నారో ఇది అంతా కూడా అడాప్టేషన్ లెర్నింగ్ లో ఇట్ విల్ గో ఫర్ 6 to 9 months. ఇంటర్న్షిప్ ఇంక్లూడ్ అయి ఉంటుంది, సో ఇట్ విల్ గో ఫర్ 9 months.